హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లల కోసం చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. సో సింపుల్గా నేను ఎలా చేస్తాను మ్యారినేషన్ కంటే ఏమీ అవసరం లేకుండా అప్పటికప్పుడు అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసుకున్నాను. ఫ్రై కాబట్టి ఆనియన్స్ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని క్లీన్ చేసి పెట్టుకుని చికెన్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ ఫ్రైలో వాటర్ వేయం కదా, సో చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సో దాంతోనే ముక్కంతా ఉడికిపోతుంది. చికెన్ ఫ్రైలో కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి తగినంత వేసుకుని కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని అన్ని కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక మీడియం సైజ్ టమాటా పీసెస్ కింద కట్ చేసుకుని అయితే వేసుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ కరివేపాకు కూడా ఫ్రైలో ఎక్కువ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. టమాటా మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇలాంటి టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని లెమన్ పిండుకుని ఆనియన్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. మా చిన్నోడికి అయితే సూపర్ నచ్చిందంట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.